ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏం చేయాలో, ఆయన చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో యేసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాడు. మొదటగా రక్షణ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మనిషి పాపం చేసి శిక్షకు పాత్రునిగా ఉన్నాడు. ఆ శిక్ష నుండి మనిషిని తప్పించడానికి యేసుక్రీస్తు శిలువలో రక్తము కార్చి మనిషి పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించాడు. ఇప్పుడు ఏ ఒక్కరూ శిక్షించబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అయితే ఆయన చేసిన ఆ శిలువ త్యాగాన్ని మనము విశ్వసించాలి. మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. ఇదంతా కూడా మన అంతరంగములో జరిగే క్రియ. దీన్ని బహిరంగముగా సాక్ష్యం ఇవ్వడానికి బాప్తిస్మం పొందాలని యేసయ్య సెలవిచ్చాడు. ఒక వ్యక్తి నమ్మి బాప్తిస్మం పొందడానికి నిరాకరిస్తున్నాడంటే అతని నమ్మకం సరైనదో కాదో పరీక్షించుకోవాల్సి ఉంటుంది. బాప్తిస్మం పొందితేనే రక్షణ అని దీని అర్థం కాదు. రక్షణ కలగడానికి బాప్తిసం అవసరం లేదు. దేవుడిచ్చే రక్షణ, పాపక్షమాపణ విశ్వాసం మూలంగానే కలుగుతుంది. అయితే యేసు ప్రభువును రక్షకుడుగా నమ్మిన వారు బాప్తిసం తీసుకొని తమ నమ్మకాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలని ఆజ్ఞాపించబడింది. అలాగే ఇక్కడ నమ్మని వారికి శిక్ష విధింపబడును అని వ్రాయబడింది. ఈ మాటను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ శిక్ష అనేది దేవుడు విధించేది కాదు. క్రీస్తు ద్వారా అందించబడిన రక్షణను తిరస్కరించడం ద్వారా వారికి వారు తెచ్చుకునేది. ఒక వ్యక్తి రోగముతో ఉన్నప్పుడు వైద్యుడు ఇచ్చే మందును నిరాకరిస్తే ఆ రోగముతో అతడు చస్తాడు. అతడు చావడానికి కారణం వైద్యుడు కాదు. నేనిచ్చే మందులు వేసుకోకపోతే చస్తావు అని చెప్పినంత మాత్రాన వైద్యుడు కఠినుడు కాదు. నిజానికి అతడు బ్రతికించేవాడు. అతని మాటను నిరాకరించడమే ఆ రోగి చావుకు కారణం. అలాగే దేవుడిచ్చే రక్షణను తిరస్కరించడం ద్వారా వచ్చే శిక్ష మనిషి తనకు తానుగా తెచ్చుకునేది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చెను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఏలే అనగా నా అంతట నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను నేను. ప్రియులారా, యేసు ప్రభువని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. ఏలే అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకొనుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. సహోదరి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.
వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడునని, నమ్మని వానికి శిక్ష విధింపబడునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ మాటలు విని వాటిని గైకొని నీవిచ్చే రక్షణ పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మా కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు నీ శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున నీ రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మాకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను మేము మా మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మేము నీ సన్నిధానమునకు చేరుటకు కృపచూపమని వాగ్దానము చేసిన నీవు నమ్మదగిన వాడవు గనుక మా నిరీక్షణ విషయమై మేము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.